కాదో అభూత కల్పన అన్నారు. అంతా రాజకీయం అన్నారు. ఏమీ లేని చోట ఏదో సృష్టించారన్నారు. విచారణ మొదలయ్యాక ఇది తేలేనా అన్నారు. ఏమీ దొరకదన్నారు. కానీ ఎవరు ఊరుకున్నా కానీ గోవిందుడు ఊరుకుంటాడా? అందుకే ఆ శ్రీనివాసుడి మహిమో ఏమో తెలియదు కానీ ఒక్కో ఆధారం బయటకు తన్నుకుంటూ వస్తోంది. వాళ్ళకి మధ్యమైన దేవుడి తీర్థమైన ప్రసాదమైన అన్నీ ఒకటే. అవన్నీ వారికి కాసులు కురిపించే మార్గాలు. కానీ వడ్డీ కాసుల వాడికే శటగోపం పెట్టేసి తప్పించుకోవాలనుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఎన్నటికీ కాదు. ఇప్పటికి దొరికింది తేలు మాత్రమే. ఇంకా జర్రిపోతులు చాలా ఉన్నాయి. అవి కూడా దొరికే టైం ఎంతో దూరం లేదని తెలుస్తోంది. అసలు కల్తీకి కారణమైన కంత్రీలెవరో తేలిపోతుందని సమాచారం. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకానికి సంబంధించిన కేసు విచారణ క్లైమాక్స్కు చేరింది. ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్టు చేసిన సిట్ కోర్టులో మరో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు రెడీ అవుతోంది. డైరీల నిర్వాహకులను ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సిట్ మరికొంతమందిని జైలుకు పంపబోతోంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగానికి చెందిన 2 ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. ఓ సూపరింటెండెంట్, మరో సీనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేసిన సిట్ మరికొంతమందికి తాకీదులు ఇవ్వనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్ను తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ దక్కించుకుంది. 2024లో ఈ టెండర్ పిలవగా జూన్ నుంచి నెయ్యి సరఫరా చేసింది. జూలై 17న 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు పంపింది. సదరు ట్యాంకర్లోని నెయ్యిని పరీక్షించగా నాణ్యత లేదని తేలింది. గుజరాత్లోని ల్యాబ్కు పంపగా నెయ్యిలో కొన్ని రసాయనాలు ఉన్నట్టు తేలింది. దీనిపై టీటీడీ తరపున 2004 సెప్టెంబర్ 25న ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది. 2024 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్లో ఏపీ ప్రభుత్వ అధికారులతో పాటు సిబిఐ, ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా చేరారు. నెయ్యి సరఫరా ఎలా జరిగింది, ఎవరు సరఫరా చేశారు, దేవస్థానం ఉద్యోగుల పాత్రపై సిట్ విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించింది. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన సిట్ అధికారులు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి 6 నెలల కాలానికి 30 లక్షల కేజీల నెయ్యి అవసరం. ఇంత సామర్థ్యం ఏఆర్ డైరీకి లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా సరఫరా జరిగేదని సిట్ అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్లోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసి ఏఆర్ డైరీకి కిలో 319 రూపాయలకి సరఫరా చేశారు. ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసి తక్కువకు టీటీడీకి సప్లై చేశారు. బహిరంగ మార్కెట్లో కిలో నెయ్యి సుమారు 700 రూపాయలు ఉండగా ఏఆర్ డైరీ తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారం దేశంలోని 12 రాష్ట్రాలకు విస్తరించగా సిట్ అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి విచారణ చేపట్టారు. బాధ్యులైన 3 డైరీల ప్రతినిధులను అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్లను అరెస్ట్ చేశారు. ఏఆర్ డైరీ ఎండీ రాజు, డైరెక్టర్ రాజశేఖర్తో పాటు శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను అరెస్టు చేసి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఆ తర్వాత కొందరు బెయిల్ పొందారు. ఇక సిట్ విచారణ 2 రకాలుగా జరిగింది.
టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది ఎవరు, నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు అనే దిశగా విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు నోటీసులు జారీ చేసి విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు రాబోయే రోజుల్లో కీలకమైన వ్యక్తులను విచారించే అవకాశాలు ఉన్నాయి. అప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను సంప్రదించి నెయ్యి సరఫరా కంపెనీల వివరాలను సేకరించాడు. అనంతరం బోలేబాబా డైరీ యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రతి కిలో నెయ్యిపై 25 రూపాయలు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కమిషన్ ఇచ్చేందుకు బోలేబాబా డైరీ నిరాకరించడంతో దానిపై అనర్హత వేటు వేసేలా చిన్న అప్పన్న కుట్ర చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు నోటీసులు జారీ చేసి విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు రాబోయే రోజుల్లో కీలకమైన వ్యక్తులను విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అరెస్టును మొదటి రాజకీయ అరెస్టుగా చూడొచ్చా? అంటే ఈ అరెస్టుతో కేసు రాజకీయంగా రంగు దాల్చిందని అనుకోవచ్చా? వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశంపై సిట్ అధికారులు ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారించారు. ఒకటి, నెయ్యి సరఫరాలో కల్తీ ఎలా జరిగింది, నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పాత్ర ఏమిటి అన్న దిశగా ఈ 3 అంశాలపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి సరఫరాలో కల్తీ ఎలా జరిగింది అనేది కూడా నిర్ధారించారు. అలాగే కల్తీ నెయ్యి ఎవరు సరఫరా చేశారన్న అంశానికి సంబంధించి కూడా సాక్ష్యాధారాలు సేకరించారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసిన దాంట్లో ఉద్యోగులు కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అసలు నెయ్యి కాంట్రాక్టు సంబంధించిన ఏఆర్ డైరీకి సంబంధించిన కనీస అర్హతలు కానీ, వాళ్ళు నెయ్యి తయారు చేసే కెపాసిటీ కానీ ఇవన్నీ పరిశీలించకుండా టెండర్ కట్టబెట్టడం వెనుక ఉన్న అంశాలపై సిట్ అధికారులు పూర్తిగా దృష్టి సారించారు. ఈ ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పాత్రపై సిట్ అధికారులు విచారణ చేసి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏని గతంలోనే ఒక 3 సార్లు విచారణ చేశారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో అప్పన్నను గతంలో ఒక 3 రోజుల పాటు పూర్తిగా అసలు ఈ టెండర్ కి సంబంధించిన అప్పన్న పాత్ర ఈ పాత్రపై పూర్తిగా వివరాలు రాబట్టారని తెలుస్తుంది. ఈ ఏఆర్ డైరీకి సంబంధించి కాంట్రాక్ట్ ఒప్పందం కుదిర్చడంలో అప్పన్న కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా ఈ వ్యవహారము ఢిల్లీతో పాటు హైదరాబాద్ లో కూడా జరిగినట్లు సిట్ అధికారులు విచారణలో బయటపడింది. ఈ నెయ్యికి సంబంధించి ప్రధానంగా అప్పన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా 3 రోజుల పాటు సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని వీడియోలో రికార్డ్ చేయడంతో పాటు ఆయన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం జరిగింది. ఈ సమాచారంతో 4వ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు విచారణ నోటీస్ జారీ చేస్తే
అప్పన్నన్న 4వ రోజు విచారణకు గైహాజరయ్యారు. ఈ గైహాజరై కావడంతో పాటు అసలు సిట్టు విచారణలో ఒక తిరుపతి ఏఎస్పీ వెంకట్రావుకు అర్హత లేదని హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో వాదోపవాదాలు జరగడం, హైకోర్టులో తాత్కాలికంగా స్టే విధించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేపై విచారణ జరిగింది. ఈ విచారణలో సిట్ అధికారుల తరపున కూడా తమ వాదనను వినిపించడం జరిగింది. అదే సందర్భంలో అప్పన్నన్న వాదన కూడా సుప్రీంకోర్టులో వాదన వినిపించారు. ఇరు వర్గాల వాదన విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎవరైతే ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నన్న సుప్రీంకోర్టుకు కొన్ని అంశాలను తీసుకెళ్లారు. తనను తిరుపతి ఏఎస్పీ క్యాడర్లో ఉన్నటువంటి వెంకట్రావు సుప్రీంకోర్టు ఆయనని నియమించలేదని, ఆయన తనను భయపెడుతున్నాడని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా, భయపెడితే విచారణ సమయంలో భయపెడితే ఫిర్యాదు చేయాలి కానీ విచారణకు గైహాజరు కావడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ ప్రస్తుతం ఈ అంశంపై యథావిధిగా సిట్ అధికారులు విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడంతోనే సిట్ అధికారులు కొద్ది రోజుల క్రితం తిరుపతికి చేరుకొని తిరిగి తమ సిట్ అధికారుల విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగానే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి అప్పన్నను విచారణకు పిలిచి ఇప్పటికే పూర్తిగా ఈ అంశంలో కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తిగా టెండర్ ప్రక్రియ మొదలుకొని ఈ నెయ్యి కాంట్రాక్టును కుదిర్చడంలో ఉన్న కీలకమైన వ్యక్తుల పాత్ర మొత్తం సమాచారాన్ని అంతా సిట్ అధికారులు రాబట్టారు. ఈ రాబట్టిన సమాచారం మేరకే తాజాగా అప్పన్నకు 2 రోజుల క్రితం నోటీసు జారీ చేసి విచారణకు పిలిచి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు ఇటు నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులు, కల్తీకి సంబంధించిన అంశాలు పూర్తిగా విచారణ చేసి ఆయా నెయ్యి సరఫరాకు సంబంధించిన ఈ 3 డైరీలకు సంబంధించిన యజమానులు, సిఇఓలతో అరెస్ట్ చేయడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన 2 ఉద్యోగులను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా ప్రస్తుతం అప్పన్నన్న అరెస్టుతో ఇది ఒక రాజకీయ అరెస్ట్ అని కూడా చెప్పవచ్చు. అప్పన్నన్న అరెస్టు తర్వాత సిట్ అధికారులు పూర్తిగా తిరుపతి దేవస్థానం అధికారుల పాత్రపై దృష్టి సారించారని చెప్పవచ్చు. ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నెయ్యి కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి ఏఆర్ డైరీ, అంటే ఇది తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఏఆర్ డైరీ అనేది ఉంది. ఈ డైరీ కనీసము నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి 6 నెలలకు 30 లక్షల కేజీల నెయ్యి అవసరము. అయితే ఇంత భారీ స్థాయిలో నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యము ఏఆర్ డైరీకి లేదని కూడా సిట్ అధికారులు ఇటు తమిళనాడులో ఏఆర్ డైరీని విజిట్ చేసి అక్కడ అసలు డైరీకి ఉన్న సామర్థ్యం ఎంత, ఆ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కూర్చుకున్న సప్లై చేయాల్సిన కెపాసిటీకి, ఈ డైరీ ప్రొడక్షన్ కి చాలా వ్యత్యాసాలను కనుగొన్నారు. అనంతరం ఏఆర్ డైరీకి సంబంధించి అసలు మీకు అర్హత లేకపోయినా టెండర్ ప్రక్రియలో ఎలా పాల్గొన్నారు అన్న దిశగా సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో పలు అంశాలు కూడా వెలుగు చూడడం పలు ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. మొదట తిరుమల తిరుపతి శ్రీనివాస్, అప్పన్న అరెస్టుకు ముందు సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించింది? వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జూన్ నెల నుంచే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయడం ప్రారంభించింది. జూలై నెలలో 4 ట్యాంకర్లు పంపడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు ఆ నెయ్యి నాణ్యత ప్రమాణాలపై కొంత అనుమానాలు రావడంతో ఆ నెయ్యిని కొంత శాంపిల్స్ ను గుజరాత్ లోని ఎన్డీడీపీ కేఫ్ అనే ల్యాబ్ కు పంపడం, ఆ ల్యాబ్ లో నెయ్యి నాణ్యత పరీక్షలో రసాయనాలు కలిపినట్లు ఒక నివేదికలు రావడం, ఆ నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక సిట్ విచారణ బృందాన్ని నియమించింది. దీంతో పాటు ఈ సిట్ విచారణ బృందము ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన అంశాలను లోతుగా విచారిస్తుంటే ఈ నెయ్యికి సంబంధించిన పలు రాష్ట్రాలకు విస్తరించి ఉండడం, ఈ కుంభకోణానికి సంబంధించి భారతదేశంలోని 12 రాష్ట్రాలకు సంబంధించి వివరాలు బయటపడడంతో పాటు మరింత లోతుగా విచారించాలని కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కూడా ఇటు సిబిఐ అధికారులతో పాటు మరికొంతమంది అధికారులు, ఏపీకి సంబంధించిన పోలీసులు మొత్తం
ఒక టీమ్ గా ఏర్పడి విచారణ చేయాలని ఆదేశించింది. వీరు మొదట కాంట్రాక్టు కుదుర్చుకున్నటువంటి ఏఆర్ డైరీని పరిశీలించారు. వారికి తగిన అర్హత లేకపోయినా టెండర్ ప్రక్రియలో ఎలా పాల్గొన్నారు అన్న అంశం దిశగా సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఏఆర్ డైరీ అధికారులను అదుపులోకి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన పరిమాణంలో మీకు నెయ్యి సరఫరా చేయడానికి కావాల్సిన కెపాసిటీ లేకపోయినా నెయ్యి సరఫరా టెండర్లలో ఎలా పాల్గొన్నారన్న దిశగా సిట్ అధికారులు ఆరా తీశారు. అయితే ఇందులో ఈ ఈ అంశంపై సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. వాస్తవంగా ఈ ఏఆర్ డైరీకి కనీస అర్హత లేకపోయినా ఈ ఏఆర్ డైరీ వెనుక శ్రీకాళహస్తికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ అనే ఒక సంస్థ ముందుండి ఏఆర్ డైరీని టెండర్ ప్రక్రియలో పాల్గొని అది ఎలిజిబుల్ అయ్యేలాగా చొరవ చూపింది. అయితే ఈ వైష్ణవి డైరీకి కూడా నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ కూడా కనీస నెయ్యి తయారు చేసే కెపాసిటీ కూడా లేదని కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేకపోయినా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఎక్కడి నుంచి సరఫరా చేశారన్న దిశగా సిట్ అధికారులు విచారణలో భాగంగా ఈ విషయం ఉత్తరాఖండ్ లోని బోలాబాబా డైరీ వరకు పాకిందని చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ లోని బోలాబాబా డైరీ యొక్క లొసుగులు ఇటు భారతదేశంలోని 12 రాష్ట్రాలకు ఈ కల్తీ నెయ్యి కార్యకలాపాలు విస్తరించినాయనేది సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా శ్రీ వైష్ణవి డైరీ యజమాని బోలోబాబా డైరీ నుంచి 355 రూపాయలకు నెయ్యి కొనుగోలు చేసి అదే నెయ్యిని ఏఆర్ డైరీకి 319 రూపాయలకు అప్పగించి ఏఆర్ డైరీ ట్యాంకర్ల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి కిలో 319 రూపాయల చొప్పున సరఫరా చేశారు. అయితే ఏఆర్ డైరీకి సరఫరా చేసిన నెయ్యి పరిశీలిస్తే మాత్రం వైష్ణవి డైరీ ఇటు బోలోబాబా డైరీ నుంచి 355 రూపాయలు కొనడం, అత్యధిక ధర కొని అతి తక్కువ ధర కంటే 319 రూపాయలకు ఇటు ఏఆర్ డైరీకి అమ్మడం, ఏఆర్ డైరీ ట్యాంకర్ల ద్వారా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేశారన్న విషయాలను మాత్రం సిట్ అధికారులు అయితే అప్పన్న పాత్ర ఇందులో ఉందని సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించింది? అంటే ఇప్పుడు ఈ సరఫరాకు సంబంధించి నెయ్యి సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్లో అప్పన్న పాత్ర ఉందనేది సిట్ ఎలా నిర్ధారించింది? సిట్ అధికారులు మొదట ఈ అంశానికి సంబంధించి 3 అంశాలపై కూపి లాగారు. అయితే కల్తీ నెయ్యికి సరఫరా చేసిన వ్యవహారానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పాత్రపై దృష్టి సారించడంతోనే అప్పన్న వ్యవహారం వెలుగు చూసింది. ప్రధానంగా ఈ ఏఆర్ డైరీకి సంస్థతో ఒప్పందం కుదర్చడంలో అప్పన్న కీలక పాత్ర పోషించారనేది అన్న సమాచారం ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేశారు. ప్రధానంగా ఇటు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేస్తున్నటువంటి అప్పన్న ఈ కాంట్రాక్ట్ సంబంధించిన మొత్తం వ్యవహారాలను ఇటు ఢిల్లీతో పాటు హైదరాబాద్ లో కూడా ఏఆర్ డైరీతో ఒప్పందం కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారని ఇటు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇటు మొత్తం తిరుమలకు సప్లై చేసిన కల్తీ నెయ్యి సరఫరా చేసిన 3 డైరీలకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత తదుపరి చర్యలో భాగంగా ఈ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించినటువంటి అప్పన్నను అదుపులోకి తీసుకొని 3 రోజుల పాటు విచారించి ఆ 3 రోజుల విచారణలో అప్పన్న చెప్పే విషయాలను ఇటు సిబిఐ అధికారులు పూర్తిగా రికార్డింగ్ చేయడం జరిగింది. తగిన ఆధారాలను చూపుతూ అప్పన్నను ప్రశ్నించడంతో ఆయన కొన్ని వాస్తవాలను చెప్పక తప్పలేదని కూడా నాకు సమాచారం అందుతుంది. శ్రీనివాస్, మీరు లైవ్లో అలానే ఉండండి. మనతో మాట్లాడడానికి నాగోతు రమేష్ నాయుడు గారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ వద్దకు వస్తా. రమేష్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది విచారణ చాలా విశ్లేషణాత్మకంగా నిదానంగా జరుగుతున్నటువంటి విధానం మనకు అర్థమవుతుంది. అతి చూసి అడుగులు వేస్తున్నారు ఈ విచారణ జరిపేటువంటి బృందం కూడా. కారణం ఏంటంటే దీని వెనకల చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా 1కి 2 సార్లు 3 సార్లు ఆలోచన చేసి దానికి తగ్గట్టు ఉన్నటువంటి రుజువుల ఆధారంగానే ముందుకు పోతుంది సిట్.
అవునన్నా కాదన్నా ఏడుకొండల వాడి యొక్క భక్తులు అందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులకు సంబంధించి అందరి సమావేశంలో ఎల్పీ మీటింగ్ లో వారు ప్రకటన చేసిన తర్వాత అందరు గుండెలు బద్దలయ్యాయి. ఇదేందిరా బాబు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు అని చెప్పి ఒక రకంగా బాధ, ఒక రకంగా కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. ఏంటి ఇలాగ కూడా చేస్తారా, ఇలాగ దేవుడి సొమ్ము కూడా దోచుకుంటారా, ఇలాగ పాప పనులు చేస్తారా అనేటువంటి విషయం. దాని మీద ఈ రాష్ట్రంలోనే కాదు కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలి, త్వరితగతిన కాకుండా నిష్పక్షపాతంగా కొంత సమయం తీసుకున్నా కూడా పర్లేదని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలోనే సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అయింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ మేరకు సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే ఈ యొక్క విచారణ జరుపుతున్నటువంటి బృందం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దీని వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయలను కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే, ఇది మొదటిగా వాళ్ళ పిఏని అరెస్ట్ చేశారు అంటే ఇది చాలా 100% తీగ లాగితే దొంగ కలిగినట్టు. సహజంగానే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద అవినీతి చేసే వాళ్ళందరూ కూడా అవునన్నా కాదన్నా శివుడికి నందిలాగా ఈ యొక్క రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మంత్రులు లేకంటే పెద్ద తలకాయలు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహాయకుల ద్వారానే చాలా వ్యవహారాలు నడుపుతా ఉంటారు. కాబట్టి ముందు ఈ యొక్క పిఏని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇది మాత్రం భవిష్యత్తులో ఒక వైఎస్ఆర్సీపీ యొక్క వ్యవహారికం ఏదైతే ఉందో దానికి మచ్చుతునగా 100% పనిష్ అవుతారు. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ అవినీతి భాగవతం అంతా కూడా కోట్లాది మంది భక్తులకి విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం ఈ విచారణ బృందం చేస్తుంది. దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిందే. అయితే రమేష్ గారు, ఈ కల్తీ ఘటన వెనుక రాజకీయ ప్రభావం ఉందని అనుకోవచ్చా? రాజకీయ ప్రభావం ఏంది, సాక్షాత్తు రాజకీయ పార్టీకి సంబంధించిన పెద్దలే కదా చేసిందంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి విశ్వాసం లేదు దేవుడి మీద. ఆయన తాలూకా ఏ రోజు కుటుంబ సమేతంగా దర్శనానికి రాలేదు. ఆయనే అక్కడే కాదు కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్ట కళ్యాణానికి కూడా కుటుంబ సమేతంగా రాలేదు. అంటే దేవుడి మీద వాళ్ళకి విశ్వాసం లేదు, అది వేరే విషయం. కానీ దేవుని యొక్క లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డుని సాక్షాత్తు స్వామివారి రూపంలోనే ప్రసాదాన్ని స్వీకరిస్తారు భక్తులు కళ్ళకు అద్దుకొని. అలాంటి ప్రసాదంలో అవినీతి జరుగుతుంది అనేటువంటి విషయం మనందరం కూడా గమనించాం. మీకు ఇంకొక విషయం ఏంటంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో ఒక విషయం బయటకు వచ్చింది. 354 రూపాయలు విలువ చేసేటువంటి వస్త్రం, అంటే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా 350 రూపాయలు విలువ చేసేటువంటి వస్త్రాన్ని లేకంటే రంగనాయక మండపంలో అందరు కూడా ఆశీర్వాదం ఇస్తారు కప్పి. ఆ వస్త్రం ఏదైతే ఉందో శాలువా, దాన్ని 1359 రూపాయల వరకు కోట్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు 50 కోట్ల రూపాయలకు సంబంధించి కరప్షన్ ప్రత్యక్షంగా కనపడుతుంది కదా. అంటే వీళ్ళు అవకాశం వస్తే ఏ అంశంలో అయినా సరే తలదూరుస్తారు, దాని నుంచి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తారని మనకు తేటతెల్లం అవుతుంది. దాని మీద ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. చూడండి, మనకు మార్కెట్లో మీరైనా నేనైనా పోయి మంచి విలువైనటువంటి శాలువా కావాలంటే ఏ విధంగా తీసుకున్నా 400 రూపాయలు 500 మించి జరగదు. అది బల్క్ గా కొన్నట్లయితే 300 350 రూపాయలకు వచ్చేస్తుంది. అలాంటి శాలువాను వీళ్ళు 1350 రూపాయలు పెట్టి వాళ్ళు డబ్బులంతా కూడా ఆ విధమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారు. అంటే ఆ విధంగా కోట్లాది మంది భక్తుల్ని మోసం చేశారు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేశారు. కాబట్టి మిగతా కంకెర్యాలకు సంబంధించిన వినియోగించేటువంటి వస్తువుల్లో ఎంత మోసం చేశారో, లడ్డూకు తయారు చేసేటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో, అది నెయ్యి కావచ్చు, లేకంటే జిలేబీ కావచ్చు, కడకండ కావచ్చు, లేకంటే వాడేటువంటి కందిపప్పు కావచ్చు, లేకంటే అన్నదానంలో వాడేటువంటి వస్తువుల్లో కానీ ఎన్ని కమిషన్లు కొట్టారో మనం అంతా కూడా అంతుబట్టినంత అవినీతి అయితే జరిగింది. ఆ అవినీతికి సంబంధించి పాపం పండింది, ఒక్కొక్కటే వెలుగులేక వస్తుంది. ఇదంతా కూడా పారదర్శకంగా విచారణ జరుగుతుంది. ఈ విచారణ పూర్తి అవుతుంది, కఠినంగా నిర్ణయాలు తప్పనిసరిగా దేవదేవుడే వేస్తారు వాళ్ళకి. అయితే రమేష్ నాయుడు గారు, టీటీడీ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పారదర్శకత కోసం ఎటువంటి మార్పులు అవసరం అంటారు? ఇప్పుడు ప్రతిదీ కూడా మనం పరిపాలించే వాడికి వ్యవస్థల మీద లేకంటే
సంస్థల మీద నమ్మకంతో పరిపాలించారనుకోండి, తప్పనిసరిగా కింది స్థాయి వ్యక్తులందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈరోజు అవునన్నా కాదన్నా బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా వచ్చిన తర్వాత టీటీడీలో మంచినీళ్లు కూడా ఆయన దేవుడి యొక్క సొత్తు వాడట్లేదు, టీటీడీకి సంబంధించిన వాహనాన్ని కూడా వాడట్లేదు. అలాగా భక్తిపూర్వకంగా దేవుడి మీద శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి టీటీడీలో కొంత అవునన్నా కాదన్నా ఒక ప్రక్షాళన మొదలైంది. ఈరోజు అన్నప్రసాదం అద్భుతంగా ఉంటుంది, మనం తినేటువంటి లడ్డులో క్వాలిటీ పెరిగింది. ఒకప్పుడు ఏ విధంగా అయితే మనం కోరుకుంటా ఉన్నామో, అందరం బాధపడతా ఉన్నామో, గుమగుమలాడాలని కోరుకున్నాం, నాసిరకమైనటువంటి లడ్డు అయిపోయిందని చెప్పి బాధపడ్డాం. అవి రెండు ఈరోజు నాసిరకం పోయి గుమగుమలాడేటువంటి ప్రసాదాన్ని మనకు అందజేస్తున్నారు, మనం కొంటున్నాం. తప్పనిసరిగా ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నటువంటి అధికారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అవునన్నా కాదన్నా. అడిషనల్ ఈవో కానీ లేకంటే ఈవో కానీ వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క భక్తుల యొక్క ప్రాధాన్యతలను గుర్తించి పనిచేసేటువంటి అధికారులు ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు. కాబట్టి ఈ అవినీతి అంతా బయటపడుతుంది. రెండోది, మీరు అవునన్నా కాదన్నా చూడండి, గతంలో మాదిరి రాజకీయ నాయకులు 50 మంది 100 మంది వేసుకొని పోయి స్వామివారిని దర్శించుకొని వచ్చి అక్కడ వచ్చి విచ్చలవిడితనంగా ఫోటోలు దిగేటువంటి ఫోజులు ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య తగ్గిపోయింది. ఉండొచ్చు, నాయకుడు అన్న తర్వాత వాళ్ళ భక్తులు వారిని ఫాలోయర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరి యొక్క ఒత్తిడి ఉంటుంది. కానీ దాన్ని ఎంతవరకు నియంత్రించగలుగుతున్నాం? ఉంది కదా అవకాశం అని పొలోమని జనాలను వేసుకొని బల ప్రదర్శన చేసే విధానం కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి కోటా వరకే ప్రయత్నం చేసేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మన కోటాను మించి సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నటువంటి విధానాలు మనం కోకలలుగా చూసాం. కాబట్టి తప్పనిసరిగా దేవుని యొక్క దేవదేవుని సేవలో మంచి వాళ్ళు మంచి టీం ఉంది అనేటువంటి విషయంలో మనందరం కూడా అంగీకరించి తీరాలి. అయితే ఈ కేసు చూసినట్లయితే రాష్ట్ర ప్రతిష్టను ఏ విధంగా దెబ్బతీసిందని అనుకోవచ్చు? రాష్ట్ర ప్రతిష్టను ఏమీ దెబ్బతీయలేదండి. తప్పులు సహజసిద్ధంగా జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులు జరిగేటువంటి సమయంలో మనందరం కూడా ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. దాన్ని బయట పెట్టినట్లయితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా, రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ పోతుంది అనుకుంటే ఇంకా మనం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎక్కడో చోట నిలువరించాలి. కొన్ని రకాలైనటువంటి స్వామివారి భక్తుల యొక్క హృదయాలు కలిసివేసింది, ఇది వాస్తవం. మనసు గాయపడింది వాస్తవం. భక్తులు అనుమానపడేటువంటి స్థితికి వచ్చారు, అది వాస్తవం. కానీ దాన్ని అంతా కూడా మనం రాబోయే రోజుల్లో నిదానంగా మార్చుకుంటూ వచ్చాం. అది ఈరోజు అదే రీతిన భక్తులు వస్తున్నారు, అదే రీతిన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళందరూ సంతృప్తిగా ఇళ్ళకి వెళ్తున్నారు దర్శనం చేసుకొని. థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు. శ్రీనివాస్, ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సిట్ అప్పన్న అరెస్ట్కి ముందు ఎలాంటి ఆధారాలు సేకరించింది అని, అంటే ఇప్పటికే అప్పన్న రిమాండ్ రిపోర్ట్లో అయితే సిట్ కొన్ని కీలక విషయాలను అయితే వెల్లడించింది. ఆయన బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. దగ్గరగా ఈ వ్యవహారంలో 50 లక్షల రూపాయలు కూడా ముడుపులు ఆయనకు ముట్టినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మీరేమంటారు? వాస్తవంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి అంశంపై సిట్ అధికారులు విచారణలో ఈ ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న విచారణను సిట్ కార్యాలయానికి పిలిచారు. 3 రోజుల పాటు విచారణలో పలు అంశాలను అప్పన్నను వెల్లడించినట్టు సమాచారం. ప్రధానంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి సరఫరా, తర్వాత టెండర్ ప్రక్రియ ఒప్పందాలు, తర్వాత ఈ నెయ్యి సరఫరా 390 రూపాయలు కేజీ నెయ్యిలో ఇందులో కొంత వాటా ఎవరెవరి పేరు మీద ఎంతెంత వాటా ఒప్పందం జరిగింది అన్న దిశగా సిట్ అధికారులు అప్పన్న నుంచి వివరాలను రాబట్టారు. ఈ సమాచారం ఆధారంగానే అప్పన్నను నిన్న అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపించిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ, ఇప్పుడు కీలకము సిట్ అధికారుల విచారణ ఈ ప్రస్తుతము రాబోయే రోజుల్లో కీలకంగా మారనుందనేది అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఈ ప్రొక్రూట్మెంట్ వింగ్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్రూట్మెంట్ వింగ్ కు సంబంధించిన ఉద్యోగుల పాత్రని పరిశీలిస్తే మాత్రం ఇటు ఉద్యోగుల ప్రొక్రూట్మెంట్ వింగ్ కు సంబంధించిన జనరల్ మేనేజర్లు, అదేవిధంగా
జేఈఓలు, అదేవిధంగా ఈఓ, అదేవిధంగా చైర్మన్, వీరి పాత్ర అంతా పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే ఇద్దరు జనరల్ మేనేజర్లను కూడా పూర్తిగా విచారించారు. అదేవిధంగా ఇటు ప్రస్తుత మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏను కూడా పూర్తిగా విచారించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పూర్తి దాదాపుగా 80% ఆధారాలన్నీ 80% విచారణ కూడా పూర్తి చేసినట్టు సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం 6 నెలల కాలానికి 30 లక్షల కేజీల నెయ్యి కొనుగోలు చేస్తున్న సమయంలో దేవస్థానానికి సంబంధించి ఒక ల్యాబ్ లేకపోవడంతోనే ఈ కల్తీ నెయ్యి కొనుగోలుకు పరిస్థితులు దారితీశాయని కూడా సిట్ అధికారుల బృందం విచారణలో వెలుగు చూసింది. ప్రధానంగా 6 నెలల కాలానికి 30 లక్షల నెయ్యి పర్చేజ్ చేస్తున్నప్పుడు, ఇంత భారీ స్థాయిలో నెయ్యి పర్చేజ్ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరో అడుగు ముందుకేసి అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వము భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రదేశం యొక్క విశిష్టతను ఈ ప్రపంచానికి అంతా ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా ఉన్నటువంటి తిరుమల ప్రతిష్టను కాపాడాలన్న ఉద్దేశంతో తిరుమలలో గుజరాత్ తరహాలో ఒక ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు, ఆ మేరకు ఒక భవనాన్ని కూడా భవన నిర్మాణానికి సంబంధించి కూడా కొంత స్థలాన్ని కూడా సేకరించి అప్పగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కోరినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు స్థల సేకరణతో పాటు భారీగా కోట్ల రూపాయలలో ల్యాబ్ నిర్మాణానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసినప్పటికీ ఈ 2 విషయాలపై అప్పటి పాలక మండలి కానీ అప్పటి ఈఓ కానీ పట్టించుకోలేదన్న అంశం కూడా సిట్ అధికారుల విచారణలో బయటపడ్డాయి. వాస్తవంగా సిట్ అధికారులు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఎవరెవరు బాధ్యులు అన్న దిశగా ఇప్పటికే సిట్ అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో ఇటు ఈ కల్తీ ఏఆర్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని రికమెండేషన్ చేయడంలో కీలక పాత్ర ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇటు ఈ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన జనరల్ మేనేజర్ల నుంచి ఇటు జేఈఓకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. జేఈఓ నుంచి ఈఓకు ఫార్వర్డ్ చేస్తారు. ఈఓ నుంచి కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని ఆమోదించాల్సిందిగా పాలక మండలి చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి అప్పట్లో ఫార్వర్డ్ చేశారు. ఈ ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి కొనుగోలుకు సంబంధించిన జేఈఓ ధర్మారెడ్డి చేసిన సిఫారసుల మేరకు వైవి సుబ్బారెడ్డి కూడా దీన్ని పాలక మండలి సర్వసభ సమావేశంలో ఆమోదించడం జరిగింది. అయితే ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ఆథరైజ్డ్ గా ఎవరెవరు రికమెండేషన్ చేశారు, ఎవరెవరు ఇందుకు సిగ్నేచర్ ఆధారంగా ఎవరెవరు రికమెండ్ చేశారన్న దిశగా కూడా ఇప్పటికే సిట్ అధికారుల బృందం రికమెండ్ చేసిన వ్యక్తుల యొక్క పేర్లు కానీ వారికి సంబంధించిన పాత్ర కానీ పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందం పూర్తిగా సేకరించింది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అరెస్టుతో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రకంపనలు లేపుతుందని చెప్పవచ్చు. దేవస్థానం సంబంధించి ఇప్పటికే 2 ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. ఒక ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ తో పాటు ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజా రాబోయే రోజుల్లో ఈ అప్పన్న ఇచ్చిన సమాచారంతో పాటు పూర్తిగా కల్తీ నెయ్యికి సంబంధించి 12 రాష్ట్రాలలో సేకరించిన సాక్ష్య ఆధారాలతో సహా ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి బాధ్యులు ఎవరు అన్న దిశగా ఇప్పటికే సిట్ అధికారుల బృందం పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి ఇందుకు బాధ్యులైన అధికారులను, ఇందుకు బాధ్యులైన కీలకమైన స్థానంలో పనిచేసిన వ్యక్తులను కూడా రాబోయే రోజుల్లో విచారణ చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మేరకు రానున్న రోజుల్లో కీలకమైన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి మనతో లైవ్ లో జాయిన్ అవడానికి రాజేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజేష్ తో కూడా మాట్లాడదాం. రాజేష్, అంటే ఇప్పుడు మనం చూస్తున్న 24వ నిందితుడిగా అప్పన్నను సిట్ చేర్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన అరెస్టుతో నెక్స్ట్ ఎవరి అరెస్ట్ ఉంటుందా అని కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? సుష్మా, పూర్తిగా అయితే ఈ కల్తీ లడ్డుకు సంబంధించి ఒక దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
చాలా పవిత్రంగా చూసే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఎంతో ప్రపంచవ్యాప్తంగా కూడా దర్శించే వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసే విషయం అనేది చాలా దుమారం రేపింది. అటు రాష్ట్రంతో పాటు దక్షిణాది భారతదేశం కావచ్చు, ఉత్తరాది భారతదేశం అన్ని రాజకీయ పార్టీలు దీని మీద స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి ఇవాళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టును కూడా ఏర్పాటు చేసింది. ఆ సిట్టు కూడా అన్ని చోట్ల విచారణ చేసింది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఈ డైరీలకు సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించి సరఫరా చేస్తున్నట్టుగా కూడా సిట్ విచారణ తెలియంది. అయితే ఇవాళ అప్పన్నకు సంబంధించి ఏదైతే వైవి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేసిన అతను బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు సిట్ అధికారులు చూస్తే మాత్రం కొంత ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన 2014 నుంచి 2024 వరకు కూడా ఆయనకి వైవి సుబ్బారెడ్డికి పర్సనల్గా పిఏగా ఉండడంతో పాటు పూర్తిగా ఆయనకు సంబంధించిన లావాదేవీలు చూడడం కావచ్చు. అలాగే ఢిల్లీలో ఆంధ్ర భవన్కి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆయన ఓఎస్టీ ప్రోటోకాల్ ఓఎస్టీగా కూడా పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఒక చక్రం తిప్పారు. ఆ చక్రం తిప్పి పూర్తిగా తిరుమల తిరుపతి లడ్డులు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కల్తీ నెయ్యిని వాడటం అనేది కొంత సంచలనంగా మారింది. అయితే ఇవాళ అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని సంబంధించిన విచారణలో కొన్ని కీలక విషయాలు కూడా తెలిసినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆయన హస్తం ఉందనేది సిట్ అధికారులు ధృవీకరించారు. కొన్ని ఎవిడెన్స్ను కూడా ఆయన ముందుంచిన నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు చెప్పిన గతంలో కూడా ఆయన్ని జూన్లో కూడా ఆయన విచారణకు పిలిచినప్పుడు కూడా ఆయన అందుబాటులోకి రాకపోవడం, తర్వాత ఒకసారి హాజరైనప్పుడు కూడా పూర్తిగా అటు విచారణకి సహకరించలేదు. సో దాంతో ఇవాళ పూర్తిగా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇటు సిట్ అధికారులు అన్ని ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆయన ముందుంచి పూర్తిగా దానికి సంబంధించిన ఎవిడెన్స్తో ఆయన్ని విచారించిన నేపథ్యంలో కీలక విషయాలు అనేది బయటకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా పొలిటికల్లో మరొక తుఫాన్ అనేది వాళ్ళు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఆయన ఈ ఉత్తరాఖండ్కి సంబంధించిన బోలేబాబా కంపెనీకి సంబంధించి ఆ గతంలో టెండర్లు ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ అధికారులతో ఆ డైరీ మీద పిటిషన్ లేపేయడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే విధంగా కూడా కీలకంగా పనిచేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెయ్యికి సంబంధించిన ఏదైతే డైరీలు ఉన్నాయో ఆ డైరీలకు సంబంధించి తిరుపతి జిఎంని కలవడం కావచ్చు, ఆ పూర్తి డేటాను తీసుకోవడం, దాంతో ఈ ఉత్తరాఖండ్ కంపెనీకి 6 నెలల పాటు ఇవ్వడం, అంటే ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు అని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు అటు టీటీటీ అధికారుల చేత అక్కడ పిటిషన్లు వేపించి ఆ ఉత్తరాఖండ్కి సంబంధించిన డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత తమిళనాడుకి సంబంధించిన ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆ కాంట్రాక్ట్ కూడా 6 నెలల్లో 30 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయాలని చెప్పడంతో అంత కెపాసిటీ కూడా దానికి లేకపోవడం, మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అటు శ్రీకాళహస్తికి సంబంధించిన వైష్ణవి డైరీకి సంబంధించి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం, అంటే పూర్తిగా ఈ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ శ్రీకాళహస్తిలో ఇచ్చిన డైరీకి మళ్ళీ ఉత్తరాఖండ్లో ఇచ్చిన డైరీ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేటుగా కొనుగోలు చేసి మళ్ళీ తమిళనాడుకు సంబంధించిన అథారిటీ డైరీకి సంబంధించి తక్కువ సరఫరా చేయడం, అంటే ఈ పరిణామాలు మొత్తం చూసుకున్నట్లయితే కేవలం ఇది కల్తీ నెయ్యి అనేది ఖచ్చితంగా జరిగిందనేది కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ నెయ్యికి సంబంధించి కూడా బయట మార్కెట్లో ఉన్న రేటుకి ఇక్కడ వీళ్ళు తీసుకున్న రేటుకి కూడా దాదాపు 60% అనేది డిఫరెన్స్ ఉంది. అంటే ఈ అన్నిటిని కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. వీటితో పాటు అటు ఇన్వాయిస్లు కావచ్చు, బిల్లులు కావచ్చు, అటు తమిళనాడుకి చెందిన డైరీకి ఇచ్చిన నేపథ్యంలో ఆ డైరీ పేరు మీద లేకుండా పూర్తిగా వేరే కంపెనీ మీద ఉన్నట్టు అటు టోల్ గేట్కి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ను కూడా అటు సిట్ అధికారులు, అంటే పూర్తిగా ఈ లడ్డు కల్తీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతి గావించిన దేవస్థానంలోనే ఇలా జరుగుతుంది కాబట్టి భక్తుల మనోభావం అనేది దెబ్బతినకూడదని అయితే కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు మీద కూడా చాలా సీరియస్గా పనిచేసింది. అంతేకాకుండా దీని మీద ప్రత్యేకంగా విచారణ చేయడంతో పాటు పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ కూడా గతంలో దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష చేయటం, అటు తిరుపతికి వెళ్ళి సనాతన ధర్మానికి సంబంధించి ఒక ప్రత్యేక వారాహి డిక్లరేషన్ ప్రకటించడం, అంటే రాష్ట్రంతో పాటు దేశంలో అనేది ఒక సంచలనం సృష్టించిన కేసు అనేది, ఆ కేసుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా ఆ డైరీ కంపెనీ సంబంధించిన ఏదైతే ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్, డైరెక్టర్లు, అలాగే టీటీడీకి సంబంధించిన ఉద్యోగులు అరెస్ట్ చేశారు. కానీ మొదటిసారి ఈ కేసుకు సంబంధించి ఒక పొలిటికల్ వ్యక్తికి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా సిట్ అధికారులు అయితే దాని మీద విచారణ అయితే చేశారు. దానికి సంబంధించి గతంలో వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్న అప్పన్నని అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో కూడా చాలా హీట్ టాపిక్ అయింది. ఎందుకంటే
పూర్తిగా దీని వెనకాల వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉంది అనేది కూడా పూర్తిగా అటు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కేజీకి 25 రూపాయలు అనేది కమిషన్ ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడంతో పాటు అలా ఇవ్వని కంపెనీలని ఆయనే స్వయంగా పిటిషన్లు ఇప్పించి బ్లాక్ లిస్టులో పెట్టడం, దాదాపు ఈ కల్తీ లడ్డుకు సంబంధించి 50 లక్షల రూపాయల వరకు కూడా ఒక స్కామ్ జరిగిందనేది కూడా సిట్ అధికారులు అయితే ఇప్పటికే ఎవిడెన్స్ సేకరించారు. అంటే అటు 50 లక్షల రూపాయలు డబ్బులతో పాటు అటు ఎన్నో లక్షల మంది పూజించే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కొంత సెంటిమెంట్ అనేది సనాతన ధర్మాన్ని దెబ్బతిని కావచ్చు, సెంటిమెంట్ అనేది ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి పూర్తిగా అయితే దీని మీద ఎట్టి పరిస్థితుల్లో అయితే కూటమి ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదంటూ కూడా గతంలో అటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఈ టెండర్ల ప్రక్రియలో కూడా అప్పన్న పాత్ర ఉందని సిట్ చెప్తోంది. 25 రూపాయలు కమిషన్ అడిగారు అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో అప్పటి టీటీడీ అధికారులు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరి పేర్లైనా బయటికి వచ్చి అంటే ఈ అప్పన్న ఏదైతే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారో అప్పటి టీటీడీ అధికారులకు కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. అలాంటి వారి పేర్లు ఏవైనా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపు ఆరుగురిని టీటీడీ అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అప్పన్నకు సంబంధించి ఇప్పటివరకు కూడా సిట్కి అయితే విచారణలో ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. పూర్తిగా ఆయన వాదనలు కూడా వేరుగా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేసి అటు నెల్లూరుకు సంబంధించిన రిమాండ్లో ఇచ్చారు. తర్వాత ఆయన కస్టడీకి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సిట్టు అటు పిటిషన్ కూడా వేసింది. ఆ కస్టడీకి తీసుకున్న తర్వాత మరింత దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు బయటకు వస్తాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన దోషులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా అయితే టీటీడీ సంబంధించిన అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు కూటమి అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా అటు వైసీపీ అగ్రనాయకులు చెప్పినట్టే అక్కడ అధికారులు కూడా పనిచేశారు. కాబట్టి ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా ఇప్పటికే ఉందనేది కూడా అర్థమవుతుంది. దానికి సంబంధించి పూర్తి విచారణలో మరిన్ని పేర్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకుల అరెస్టు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏదైతే చైర్మన్గా ఉన్న వ్యక్తులు కావచ్చు, పూర్తిగా అటు వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా దీని వెనకాల ఉన్నారు. పూర్తిగా కమిషన్ల కోసం వీళ్ళు పనిచేస్తారు అనేది కూడా కొంత సిట్ అనేది ఇప్పటికే ఎవిడెన్స్ సేకరించింది. దీంతోపాటు అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద చాలా సీరియస్గా వర్క్ చేయాలి. దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ బయట పెట్టాలంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో దాని మీద వీళ్ళు ఎవరైతే దోషులుగా అనుకుంటున్నారో వాళ్ళు అటు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా అక్కడ స్టే ఇచ్చిన నేపథ్యంలో వెంటనే దాని మీద దర్యాప్తు చేయాలి. అంటే ఇది లక్షలాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇలాంటి సెంటిమెంట్స్తో మాత్రం అటు టైం వేస్ట్ చేయకూడదు అనుకుని అటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి విచారణ అయితే దీని మీద జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా సిట్కి సంబంధించి అధికారులు అటు సిబిఐ అధికారులు కావచ్చు, స్టేట్ పోలీసులు కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన అధికారులు ఈ కంబైన్డ్తో కలిపి ఒక సిట్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన కేసు కూడా 80% వరకు పూర్తయింది. మొత్తం అంటే ఈ కల్తీ నెయ్యి అనేది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడ వాడిన నేపథ్యంలో మిగతా 12 రాష్ట్రాల్లో కూడా కల్తీ నెయ్యి అనేది సరఫరా చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇటు తిరుపతి లడ్డూతో కాకుండా బయటకు సంబంధించిన ఫుడ్ విషయంలో కూడా ఈ కల్తీ నెయ్యి అనేది జరిగిందనేది ఇప్పటికే అటు సిట్ అధికారులు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో పూర్తిగా దాని మీద విచారణ జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొలిటికల్గా అటు పిఏగా ఉన్న అప్పన్న అరెస్ట్తో మరికొన్ని నిజాలు కూడా త్వరలో బయటకు వస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే రేపు సిట్ అధికారులు అతని కస్టడీకి తీసుకోవడానికి ఇప్పటికే పిటిషన్ వేసిన నేపథ్యంలో అతని కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరో 2 నుంచి 3 వరకు ఈసారి పొలిటికల్ నాయకులకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని కూడా వెంటనే విచారణకు వచ్చి ఏదైతే సిట్ అధికారులు అడుగుతారో దానికి విచారణకు రావాల్సిందిగా అటు సిట్ కోరే అవకాశం ఉన్నట్టుగా దానికి తెలుస్తుంది. దానికి సంబంధించి అటు అప్పన్న పిటిషన్లో కస్టడీలో ఏం చదువుతాడు అనేది కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ఇప్పుడైతే ఇది రాష్ట్రంతో పాటు అటు దేశం మొత్తం కూడా ఈ వ్యవహారం కల్తీ లడ్డు వ్యవహారం అనేది కొంత సంచలనాత్మకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా కొంత ప్రజలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుష్మా, రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక శ్రీనివాస్, అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఇప్పుడు మనం ఏదైతే వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ తర్వాత కూడా ఎన్నో కీలక అంశాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పనిసరిగా. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలుకొని ఈ నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకునే వరకు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో రెస్పాన్స్ అవుతారో ఆ సంబంధిత ఉద్యోగులతో పాటు కీలకమైన
అటువంటి స్థానంలో ఉన్నటువంటి ఇద్దరు, ఒకరు ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన ఒక వ్యక్తి కాగా, మరో వ్యక్తి పొలిటికల్ వ్యక్తి. ఈ ఇద్దరిని మాత్రం సిట్ అధికారులు కంపల్సరీ విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ నెయ్యికి సంబంధించి ల్యాబ్ లో పరీక్షించగా దాదాపుగా 90%, 100లో 90% పామాయిల్ కాగా 5% నెయ్యి, మరో 5% కెమికల్. ఈ కెమికల్ దాదాపుగా 90% పామాయిల్లో 5% కెమికల్ కలిపినట్టు కూడా సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా ఈ కెమికల్ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ట్యాంకర్లలో నెయ్యికి క్వాలిటీ పరీక్షించి ఆ క్వాంటిటీ మేరకు ఈ కెమికల్ 5% కెమికల్ కలపడంతోనే పామాయిల్ అనేది నెయ్యి స్మెల్ వచ్చే విధంగా తయారు చేసేవారని కూడా ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో పాటు ఎవిడెన్స్ ని కూడా మొత్తం సిట్ అధికారులు సేకరించారు. ప్రధానంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం 2 రకాలుగా నెయ్యి కొనుగోలు చేస్తుందని కూడా తెలుస్తుంది. ఒకటి, స్వామివారి కైంకర్యాల కోసం కొనుగోలు చేస్తున్న నెయ్యి మాత్రం 1600 రూపాయలకు పైగా కొనుగోలు చేస్తుండగా, భక్తులకు లడ్డు ప్రసాదం రూపంలో అందజేసే లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యిని మాత్రం 319 రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే స్వామివారి కైంకర్యాలకు మాత్రం 1600 రూపాయలకు పైగా కొనుగోలు చేసిన దేవస్థానం అధికారులు ఇటు భక్తులకు లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించిన నెయ్యిని మాత్రం కేవలం 319 రూపాయలకు కొనుగోలు చేయడం అంటే కనీసం ఒక మార్కెట్ ధరతో పోలిస్తే ఇది కేవలం 50% మాత్రమే. అంటే ఈ 319 రూపాయలలో 90%, 390 రూపాయలకు 319 రూపాయలకు కేజీ చొప్పున పరిశీలిస్తే మాత్రం దాదాపుగా 90% పామాయిల్, 5% నెయ్యి, 5% కెమికల్. ఈ మొత్తం కలిపే ఇటు బోలబాబా డైరీ సంబంధించిన సోదరులు విపిన్ జైన్ తో పాటు అతని మరో సోదరుడు, ఈ ఇద్దరు ఇతర రాష్ట్రాల నుంచి కెమికల్స్ ని సేకరించి ఆ పామాయిల్ లో మిక్స్ చేసి ఇది వైష్ణవి డైరీకి అందించడం, వైష్ణవి డైరీ ఇటు ఏఆర్ డైరీకి సరఫరా చేయడం, ఏఆర్ డైరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయడం, ఇలాంటి మొత్తం కూపిని సిట్ అధికారులు 12 రాష్ట్రాలలో ఈ 3 డైరీలకు సంబంధించిన పాత్రను క్షుణ్ణంగా లోతుగా విచారించి ఇప్పటికే దాదాపుగా 80% విచారణ పూర్తి చేశారు. ప్రస్తుతం 2వ ఛార్జీ షీట్ దాఖలు చేసేలోపు కీలక పరిమాణాలు చోటు చేసుకోవచ్చునని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే శ్రీనివాస్, అంటే పిఏని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అంటే సిగ్నేచర్ పెట్టాల్సిందైతే వైవి సుబ్బారెడ్డినే, మరి ఇంకా ఎందుకు వైవి సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకోలేదంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఇప్పుడు ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ప్రాసెస్ ని పరిశీలిస్తే ప్రొక్రూట్మెంట్ వింగ్ నుంచి జేఈఓకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. ఆ జేఈఓ నుంచి ఈఓ నుంచి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అప్పట్లో పంపడం జరిగింది. అయితే ఈ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానంలో సిగ్నేచర్స్ అంతా కూడా మాన్యువల్ కాకుండా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్రతి అంశానికి సంబంధించి ఏదైనా ఒక అంశం మీద డెసిషన్ తీసుకోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈఓ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఇటు పాలక మండలి చైర్మన్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నెయ్యికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే మాత్రం అప్పట్లో పనిచేసిన ఒక కీలకమైనటువంటి అధికారి పాలక మండలి చైర్మన్ కి ఫార్వర్డ్ చేసినట్టు ఇప్పటికే సిట్ అధికారులు వాటికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. రాబోయే రోజుల్లో ఈ సిట్ అధికారులు ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో పనిచేసినటువంటి 2 కీలకమైన వ్యక్తులను మాత్రం తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి దానికి సంబంధించిన 319 రూపాయలకు కింది స్థాయి సిబ్బంది కొనుగోలుకు ఫార్వర్డ్ చేస్తే హై స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి మార్కెట్ లో 500 రూపాయలకు పైగా మార్కెట్ లో నెయ్యి ధర ఉంటే మన తిరుపతి దేవస్థానం మాత్రం 319 రూపాయలు కొనుగోలు చేస్తారంటే నాకు ఆ రేటును పరిశీలిస్తే చాలా వ్యత్యాసం ఉందన్న విషయాన్ని కూడా అప్పట్లో అధికారులు గుర్తించలేని విషయాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. కనీసం మార్కెట్ లో రేట్ ఎంత ఉంది, ప్రస్తుతం ఒప్పందం కుదుర్చున్న గుత్తేదారుడు ఎంత సప్లై చేస్తున్నాడు, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని అప్పట్లో పనిచేసిన ఒక కీలక అధికారి ఎందుకు పరిశీలించలేదన్న కోణంలో కూడా
ఇప్పటికే సిట్ అధికారులు పూర్తిగా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మాత్రం ఇద్దరు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేయడం మాత్రం తప్పనిసరి అనేది మాత్రం పలువురు భావిస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక అప్పన్న అరెస్టుతో అయితే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. 2022లో టీటీడీ కొనుగోలు విభాగం జీఎంను కూడా సంప్రదించి నెయ్యి సరఫరా కంపెనీల వివరాలను ఆయన సేకరించారని, అలాగే బోలేబాబా డైరీ యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రతి కిలో నెయ్యిపై అయితే 25 రూపాయలు కమిషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినట్టుగా కూడా సిట్ చెప్తోంది. ఇక కమిషన్ ఇచ్చేందుకు ఏదైతే బోలేబాబా డైరీ నిరాకరించడంతో దానిపై అనర్హత వేటు వేసేలా కూడా చిన్నప్పన్న కుట్ర చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో అయితే తేలింది. ఇక రేపటికి చూసుకున్నట్లయితే ఇంకా రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడించింది ఇవన్నీ విషయాల్ని కూడా. ఇక మరింతమంది ఈ వ్యవహారంలో వస్తారు అనేదైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.